సార్ 104 అంటే ఏదో గుర్తొస్తుందండి. అదే సార్ మొన్న కొండచిల్లు వచ్చింది కదా, పట్టుకుందామని ట్రై చేశారు కానీ తప్పించుకుంది. ఎక్కడెక్కడ ఉండుంటది. అరే నేను వచ్చేస్తేనే నాకు అయితలేదు ఇడా. నువ్వు ఆగరా, కొన్నొత్తులు అలవాటు అయిపోతుంది. ఇంజనీర్ కాబట్టి డిగ్రీ చేసుకుంటాను. నువ్వు డిగ్రీ చేసుడేంద్రా, నీకు ఇంజనీరింగ్ లో సీట్ వస్తే. నువ్వు నాయనతో మాట్లాడు ఫస్ట్. రే రే రే, ఆ 50 మందిలో ఎవడో ఒక దేడి దిమాగ్గాడు ఉంటాడు, వాడు వీడు కలుస్తాడు. నువ్వు సపరేట్ నేనున్నానుగా. బ్రో ప్లీజ్ బ్రో, 10 రోజులు ఉంటే అలవాటు అయిపోతుంది. ప్లేస్మెంట్ వచ్చాక ఫ్యూచర్ బాగుంటుంది. వద్దు బ్రో, లైఫ్ జర్నీ అవసరమే లేదు బ్రో. చిచి అట్లా నేను కంట బ్రో, అంటే మీరు వెళ్ళిపోతే ఆ బెడ్ నేను తీసుకుందామని. ఆడు పొద్దు పొద్దు నుంచి పచ్చికొడి తింటాడు మామ. అరే నీకెట్లా చూస్తారా ఇవన్నీ? హైలైట్ గాసిప్స్ మామ. ఐ డోంట్ నో సార్. ఏమైందిరా? ఏసీ పని చేస్తలేదు మామ. వాటర్ పోయలేదేమో. వాళ్ళందరూ అంత భయపడుతుంటే నువ్వేంట్రా నుంచున్నావు? మహా అయితే ఏం చేస్తారన్నా, కాళ్ళ నూనె కాళ్ళ మీద పోస్తారు. నేనేం నువ్వు ఎందుకు పోస్తాను రా? కోర్లు పట్టకారుతో బీకుతారు. ఊర్లు బీకుడేంది? వెనక నుండి ఐస్ గడ్డలు నూకుతారు. మొహం మీద యాసిడ్ పోస్తారు, అంతేగా. మేము ర్యాగింగ్ చేస్తున్నాం రా. 3rd డిగ్రీ అనుకున్నాడు ఏందాడు? యాసిడ్ పోసుడేంద్రా? చాలా డార్క్ నా కొడుకు. అందంగా ఉండడం కాకుండా ఇంకేం చేస్తుంటారు? మా ఇంట్లో వంట చేస్తుంటది. హలో లడ్డు దొడ్డికి పోయినావా బిడ్డ? దుడ్డుకు పోయినావా, ముడ్డి కడుక్కున్నావా, కడ్రా వేసుకుని కొబ్బరి నూనె పెట్టుకున్నావు? ఏంది పెద్దోళ్ళు చెప్పిన మాట వినాలే బిడ్డ. మామా ఈ కొబ్బరి నూనె ఏంది మామా? అది కాదురా, కడ్రా వేసుకుంటే కట్ అవుతాయి కదా, కొబ్బరి నూనె రాసుకుంటే కట్ కాదు.